హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ బడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం క్యాలెండర్లో మోడల్ 2 చూద్దాం. మోడల్ 2కి వచ్చేసరికి ఈస్లో చెప్పుకున్నాం కదా, జనరల్ ఇయర్, లీఫ్ ఇయర్. జనరల్ ఇయర్ ఏమొచ్చి నాట్ డివిజిబుల్ బై 4, లీఫ్ ఇయర్ ఏమొచ్చి డివిజిబుల్ బై 4. ఓకే, నెక్స్ట్ మనం ఈ మోడల్ 2లో మంత్స్కి కొన్ని కోడ్స్ని మంత్స్కి క్యాలెండర్లో కొన్ని కోడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్స్ని ప్రతి ఒక్కరు కనెక్షన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. జనవరికి 0, ఫిబ్రవరికి 3, మార్చికి 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. 033 614 625 035 ఈ కోడ్ గుర్తుంచుకోవాలి కంపల్సరీగా క్యాలెండర్ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ కూడా కొన్ని కోడ్స్ని మెన్షన్ చేయడం జరిగింది ఈ క్యాలెండర్లో. అదేంటంటే 100 ఇయర్స్కి కోడ్ 5, అండ్ దెన్ 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1, 400 ఇయర్స్కి 0. 400 అంతే, 400కి ఎవ్రీ 400 0. 400 నుంచి 400 ఈచ్ ఎడ్స్ నుంచి కలుపుకుంటే వెళ్ళామనుకోండి 0. 400 కలిపితే 800కి 0. 800 400 కలిపితే 1200 0, 1600 0, 2000 0, 2400 0. నెక్స్ట్ 1900 కావాలనుకోండి, 1600 ప్లస్ 300 1900 కదా. 1600కి యాక్చువల్గా ఎంత 0, 300కి ఎంత 1, యాక్చువల్ 900కి ఎంత అవుద్ది 1. 2100 కావాలనుకో, 2000కి ఎంత 0, 100కి ఎంత 5, 0 ప్లస్ 5 5, 2100కి ఎంత 5 కోడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వస్తే ఇన్ మార్చ్ 2016 ఆన్ వాట్ డేట్స్ ఫాలోయింగ్ సండేస్. మార్చ్ 2006లో ఏ తేదీలు సండేని ఆదివారాలు కలిగి ఉంటాయి అనేసి అడిగితే ఇక్కడ మార్చ్ అన్నాడు కదా. మార్చ్ అంటే ఎప్పుడు తీసుకోవాలి, స్టార్టింగ్ డేట్నే తీసుకోవాలి, ఫస్ట్ డేట్ నుంచి తీసుకోవాలి. 1-3-2006 కడితే 1. జనవరి కోడ్ అంతా మనకి 033614625 కదా మన కోడ్. జనవరి అంతా 0, సారీ జనవరి కాదు, ఇక్కడ ఏంటంటే డేటు, ఇక డేటు అంటే డే ఇది మంత్, ఇది ఇయర్. ఓకే, డేకి వచ్చేసరికి 1. యాక్చువల్గా డే కూడా 21 డేస్ ఉంది. సపోజ్ 21/03/2016 21 అనుకో, డివిజిబుల్ బై 7 వీక్తో కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఇంకెన్ని డేస్ ఉన్నాయి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా 01 అంటే ఫస్ట్ తారీఖు, దీన్ని డివిజిబుల్ చేయలేము, ఇంకా ఫస్ట్ తేదీ కాబట్టి 1కి 1 ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మంత్ 3 అంటే మార్చ్, 033 కదా. జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చి 3, కోడ్ అంత మార్చి కోడ్ 3. ఓకే, నెక్స్ట్ 2006 ఎలా రాసుకోవచ్చు, 2000 ప్లస్ 6గా రాసుకోవచ్చు కదా. 2000 కోడ్ అంతా ఇయర్ కోడ్ 0 మనం చెప్పుకున్నాం కదా. 2000 కోడ్ అంతా 0. నెక్స్ట్ 6కి కోడ్ అంతా 6కి కోడ్ ఉండదు, 6కి ఎగ్జాక్ట్లీ 6 కాబట్టి 6ని 7తో డివిజిబుల్ చేయలేం కాబట్టి 6కి 6 వేసుకుంటాం అనమాట. ఓకే, 2000 6 వేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద మార్చ్ 2006. విచ్ ఇయర్, లీప్ ఇయర్ ఆర్ జనరల్ ఇయర్? నార్మల్ ఇయర్. ఓకే, 1 + 3 4, 4 + 6 10, 10/7తో క్యాలిక్యులేట్ చేయాలి, డేస్తో క్యాలిక్యులేట్ చేయాలి కదా. మొత్తం డేస్ వచ్చింది 7తో క్యాలిక్యులేట్ 7 1 ఇంకెంత ఉంది, 7 కాగా 3 డేస్ ఉంది. 3కి కోడ్ 80 డేస్లో మనకి మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, వెన్స్డే. ఓకే, ఫస్ట్ మార్చ్ 2006 ఏంటి వెన్స్డే. వాడు యాక్చువల్గా వాట్ డేట్స్ ఫాలోయింగ్ సండేస్, వెన్స్డే 3 అయితే ఓకే
సండే కావాలి మనకి. ఓకే ఓకే వెన్స్డే వచ్చింది కదా మనకి. ఇక్కడ 3 కోడ్ అయితే వెన్స్డే, అంటే 1st తారీఖు వెన్స్డే, అయితే సండే కావాలి మనకి. 1వ తారీఖు వెన్స్డే, 2వ తారీఖు థర్స్డే, 3వ తారీఖు ఫ్రైడే, 4వ తారీఖు సాటర్డే, 5th సండే. ఓకే, వాట్ డేట్స్ ఫాలోయింగ్ సండేస్? 5th సండే, 5 + 7 12th సండే, 12 + 7 19th సండే, 19 + 7 26th సండే. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్ వాట్ డేస్ ఫాలోయింగ్ సండేస్ అంటే 5th 12th 19th 26th. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏప్రిల్ 2016 ఆన్ వాట్ డేస్ ఫాలోయింగ్ మండేస్? ఓకే, క్వశ్చన్ ఏంటి? ఇన్ ఏప్రిల్ 2016 ఆన్ వాట్ డేట్స్ ఫాలోయింగ్ మండేస్? ఏప్రిల్ 2016లో ఏ ఏ తేదీలు సోమవారాలు కలిగి ఉంటాయి? ఏప్రిల్ 2016 అనగానే మనం ఇప్పుడు ఫస్ట్ డేట్ తీసుకోవాలి. ఫస్ట్ డే 4th month 2016 తీసుకోవాలి. ఫస్ట్కి కోడ్ ఎప్పుడు 1కి 7తో డివిజిబుల్ చేయలేం కాబట్టి ఒకటే. ఏప్రిల్ కోడ్ 0333614 కాబట్టి ఏప్రిల్ కోడ్ 6 2016. ఓకే, 2016 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? బిఫోర్ 1 year ముందు రాసుకోవాలి. 2000 + 15, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదో లేదో చెక్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా 2016 అనేది లీప్ ఇయర్ కదా. 2000 + 15, 15తో ఎవ్రీ లీప్ ఇయర్ దేంతో చూసేస్తాం? డివైడెడ్ బై 4తో. 4 3 12. ఓకే, ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంది కదా. అదేవిధంగా ఈ 15 ఈ 3ని క్యాలిక్యులేట్ చేస్తాం. 15 + 3 18/7 డేస్లో కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, 7 2 14, రిమైనింగ్ డేస్ 4. ఓకే, వీక్లో క్యాలిక్యులేట్ చేస్తే రిమైనింగ్ డేస్ 2000 కోడ్ 0, రిమైనింగ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, టోటల్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. డే 1, మంత్ 6 వచ్చింది. 2000 0 + 15/4 దీన్ని క్యాలిక్యులేట్ చేయగా, దీని టోటల్ క్యాలిక్యులేట్ చేయగా ఎంత వచ్చింది? 4 వచ్చింది. 1 + 6 7 + 0 0 + 4. ఓకే, 11. దీని టోటల్గా డేస్లో కన్వర్ట్ చేయాలి. బై 7తో చేస్తే 7 1 ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 4 days మీరు ఉంది కదా. అయితే 1/4/2016 ఈజ్ ఏ ఇయర్? లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్కి 1 day ఎక్స్ట్రా కలుసుకోవాలి. ఓకే, 4 + 1 5. 5 ఈజ్ ద ఫ్రైడే. 5 దేని నుంచి చూసేస్తుంది? 5 కోడ్ ఫ్రైడే నుంచి చూసేస్తుంది కదా. 5వ రోజు ఏంటి మనకి? శుక్రవారమే కదా, చూసేస్తుంది కదా. ఓకే, అయితే ఆన్ వాట్ డేట్స్ ఫాలోయింగ్ మండేస్ అంటే 1/4/2016 అనేది ఏ వారం పడ్డది? ఫ్రైడే పడింది, 1వ తారీఖు. నెక్స్ట్ 2వ తారీఖు సాటర్డే, 3వ తారీఖు సండే, 4వ తారీఖు మండే. అయితే ఏంటి? 4th 7 4 అనేది మండే పడింది కదా. 4 + 7 11th మండే, 11 + 7 18th మండే, 18 + 7 25th మండే. దీస్ ఆర్ మండేస్. ఏంటండి? ఏప్రిల్ 2016లో వచ్చే మండేస్ డేట్స్ ఇవి, తేదీలు. ఓకే, నెక్స్ట్